దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియ దైవజనమా, ఇక మరొక ఉదయకాల సమయంలో ప్రభు యొక్క నామమును కీర్తించుటకు, గణపరచుటకు, ఆయన నామంలో ప్రార్థనలో మనం చేయుటకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, సమయమును బట్టి సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లును గాక. ఆమేన్. అయితే ప్రియ దైవజనమా, ఈరోజు ఉదయకాల సమయంలో మరొక చక్కని మాట చేత ప్రభు మన ధైర్యపరుస్తూ ఉన్నాడు. మన దేవుడు కనికరం గల దేవుడిగా ఉన్నాడు. ఆయన చేయి విడువడు, మనల్ని నాశనము చేయడు. మన పితరులతో ఏదైతే దేవుడు ప్రమాణము చేసి ఉన్నాడో ఆ నిబంధనను కూడా దేవుడు మరచిపోడు అని చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా కనికరము గల దేవుడి గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు కనికరం గల దేవుడు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయబడతా ఉందంటే, ఈ లోకంలో మనము మందిరానికి వస్తూనే ఉంటాము, కానీ లోకాచారాల్లో, లోక ఆశలలో పడిపోతూ ఉంటాం. మనకు తెలుసు సమస్తం కూడా తప్పుదము అని, కానీ అయినప్పటికీ కూడా ఏం చేస్తామంటే మన మనస్సుని అణుచుకోలేక, మన మనస్సుని ఆపుకోలేక, ఆ కోరికలను చంపుకోలేక, ఆ పరిస్థితులకు మనము లోబడిపోయి కుటుంబాల్లో కావచ్చు, స్నేహితుల మధ్యలో కావచ్చు, ఇరుగుపరి ఎదుటనే కావచ్చు, నానా పరిస్థితుల్లో లేదా ఒంటరిగా ఉన్న సమయాల్లో కూడా ఆయా పరిస్థితులకు మనం ఏమైపోతామంటే లొంగిపోతాం. లొంగిపోయి పాపంలో బ్రతుకుతూ ఉంటాం అన్నట్టు. అయితే ఆ రీతిగా పాపంలో బ్రతుకుతూ దానికి ఏదైతే పర్యవసానము, కష్టము, నింద, అవమానము జరుగుతుందో కొన్ని సందర్భాల్లో మనకు మాత్రమే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనల్ని బట్టి మన కుటుంబీకులకు మొత్తము కూడా అవమానం జరిగించబడతా ఉంటుంది. అయితే ఆ సమయమందు మన కుటుంబీకులు మనందరూ కూడా ఏం చేస్తారంటే దూరం పెడతారు. నా కడుపును నువ్వు చెడబుట్టావు కదరా, నీపైన ఎన్నో ఆశలను పెట్టుకున్నానని చెప్పేసి అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా కూడా మనం ఏం చేస్తారంటే విచక్షణ రహితంగా వాళ్ళ పరువును వారు కాపాడుకోవడానికి, సమాజంలో వాళ్ళ విలువను వారు కాపాడుకోవడానికి ఏం చేస్తారంటే చేసిన తప్పిదమును బట్టి, వచ్చినటువంటి అవమానమును బట్టి మనలందరూ కూడా అవమానపరుస్తూ, నిందిస్తూ, హింసిస్తూ గెంటి వేస్తారు కుటుంబంలో నుంచి వెళ్ళి. చనిపోయారని చెప్పి డిక్లేర్ చేసుకుంటారు కొన్ని సందర్భాలలో. కొన్ని సందర్భాలలో ఇంట్లోనే ఉంచుకుంటారు, కానీ ఒక్క మాట కూడా అసలుకే మాట్లాడరు. ఎంత చూస్తారంటే హీనంగా పురుగును నలిపినట్లుగా నలిపేస్తారు. బయటికి మాత్రం ఎవరైనా వచ్చేది ఉంటే మాత్రం విపరీతమైనటువంటి ప్రేమ, ఏం గొడవ కానట్టే ఉంటారు, కానీ ఒంటరిగా మనం ఇంట్లో ఉన్నప్పుడు పురుగు కంటే హీనంగా చూస్తూ ఉంటారు అన్నట్టు. అలాంటి భయంకరమైన స్థితిగతుల్లో చాలామంది ఉంటారు. ఇవన్నీ కూడా ప్రభువునకు తెలుసు. ఈ పరిస్థితులన్నీ కూడా ప్రభువునకు తెలుసు. ఎవరు కూడా కావాలని తప్పిదం ఎవరు కూడా చేయరు. ఆయా సందర్భములలో ఆయా పరిస్థితులకు లోబడిసినటువంటి పరిస్థితులు వస్తాయి. కొన్ని నచ్చి చేయాల్సి వస్తుంది, కొన్ని ఆపుకోలేక చేయాల్సి వస్తుంది, కొన్ని ఇష్టమే చేయాల్సి వస్తుంది. అది లేకపోతే మనం జీవించలేము, బ్రతకలేము అన్న ఆలోచన కొద్దీ దానికి లొంగిపోయి చేయాల్సి వస్తుంది. ఏది ఏమైనా కూడా తప్పిదం అనేది జరిగిపోయిన తర్వాత దానికి వచ్చేటువంటి పర్యవసానము గొడవలు, అల్లర్లు, జగడములు, నిందలు, అవమానములు, తలదించుకునేటువంటి పరిస్థితులు, సమాజంలో తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితులు, ఎవరికి కూడా ఏమి చెప్పుకోలేని పరిస్థితుల్లో నానా రకాలుగా ఉంటాయి. ఆ సందర్భాలలో మనం కనికరించేవారు ఏ ఒక్కరు కూడా ఉండరు. అప్పుడు కనికరించేది ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే.
ఎందుకంటే ఆయన ప్రేమామయుడిగా ఉన్నాడు, ఆయన కృపామయుడిగా ఉన్నాడు, ఆయన సమస్తమును కూడా క్షమించి వేసే దేవుడుగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత తప్పు చేసినా కూడా క్షమించుకుంటూ వెళ్తారు. కానీ కొన్ని సందర్భాలలో మాత్రము అసలుకే ప్రేమించలేరు, దూరం పెట్టేస్తారు. కానీ ప్రభువు మాత్రము చివరి కాలం వరకు కూడా మన కొరకు అదే ప్రేమను తను వ్యక్తపరుస్తూ ఉంటాడు. మన పాపంలో ఉన్నప్పుడు అదే ప్రేమ చూపిస్తాడు, మన పాపంలో లేనప్పుడు కూడా అదే ప్రేమ తను కలిగి ఉంటాడు. ఆయన ప్రేమలో చంచలత్వము లేదు, గమనము ఎరుగమైన ప్రేమలో హెచ్చు తగ్గులు ఏది కూడా లేదు. ఆయన ప్రేమలో మొదటి నుంచి రీతిగా ప్రేమిస్తూ ఉంటాడు. నువ్వు పాపంలో ఉన్నప్పుడు అదే రీతిగా ప్రేమ చూపెడుతూ తన దగ్గరికి వస్తే నేను గట్టిగా హత్తుకునేటువంటి చక్కని దేవుని మనం కలిగి ఉన్న ప్రియ దైవజనమా, నేను ఆ పరిస్థితులన్నీ కూడా అనుభవించి ఉన్నాను. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. ఆయన ఒక్కడే కనికరం గల దేవుడిగా ఉన్నాడు. ఆయన ఆ కనికరం మనపైన చూపెట్టి ఆ పాపపు రోజుల జీవితంలో వచ్చేటువంటి పర్యవసానాన్ని బట్టి మన పశ్చాత్తాపడుతూ, అయ్యా నేను ఈ కష్టంలో ఉన్నప్పుడు, ఈ ఇరుకులో ఉన్నప్పుడు, ఈ నిందల ఈ అవమానంలో ఉన్నప్పుడు, ఈ భరించలేని ఒక స్థితిగతిలో నేను ఉన్నప్పుడు ఏ ఒక్కరి ప్రేమ నాకు దొరకలేదులే, కానీ ఏ ఒక్కరు నన్ను క్షమించలేదులే, కానీ నువ్వు నన్ను క్షమించి నన్ను ప్రేమించి నాకు ఈ స్థాయి ఇచ్చావయ్యా, నాకు ఈ పరిస్థితిని ఇచ్చావు ప్రభు, నాకు క్షేమాన్ని ఇచ్చి నాకు ఆదరణ ఇచ్చావు ప్రభు అని ఆ ప్రేమను బట్టి ప్రభుని మనం విశ్వసిస్తూ యథార్థంగా ప్రభు కొరకు జీవిస్తూ, ఇంత నమ్మకమైన దేవుని, ఇంత ప్రేమించేటి దేవుణ్ణి నేను ఇకపైన అవమానపరచకూడదు అని ఆ ప్రేమను బట్టి అనేకులు రక్షణ మారు మనసు పొందిన వారు అనేకులుగా ఉన్నారు. పశ్చాత్తాపంలో నడిపించబడ్డవారు కోకొలలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనే కూడా ప్రేమించకపోతే ఆ ఆత్మ నశించిపోయేది. చనిపోయేవారు అనేకులుగా ఉన్నారు. కనికరము లేక, క్షమించే బడ్డము లేక, ఆదరణ పొందుకునే వారు లేక ఈ ప్రపంచంలో రోజుకి ఎన్ని సూసైడ్ కేసులు వస్తూ ఉన్నాయో. వారికి సరైన ఆదరణ లేదు వారికి ఆదరణ అనేది. కానీ దేవుడు నీకు నాకు చక్కటి ఆదరణ చూపెడతాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ ప్రేమించే నాదుడు ఒకరున్నారు, నేను క్షమించే దేవుడు ఒకరున్నారు. ఒకవేళ పాపము చేస్తూ కూడా, మనకు నచ్చినట్టుగా జీవితం జీవిస్తూ కూడా మన దీనికి ఆలయానికి వెళ్ళలేకపోతే, ఆయనకు దూరంగా మనం జీవించినట్లయితే, ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను ప్రేమించే దేవుని నేను ఉన్నాను. నువ్వు ఇది చేస్తున్నా అని చెప్పేసి నిన్ను విడిచిపెట్టే దేవుణ్ణి కాను, విడిచిపెట్టే దేవుణ్ణి కాను, నిన్ను చెయ్యి విడువను. మన దేవుడు మన చెయ్యి విడవడంట. ఎందుకు? చెయ్యి విడితే ఇంకా మేము విపరీతమైనటువంటి పరిస్థితులు మనము పరిగెత్తుతూ ఉంటాం. తండ్రి చెయ్యి కుమారుడు పట్టుకున్నప్పుడు కుమారుడు ఎక్కడికి బలంగా పరిగెత్తలేడు. ఒకవేళ తండ్రి చెయ్యి విడిచిపెట్టినట్లయితే తనకు నచ్చిన వైపుకు పరిగెడుతూ ఉంటాడు. ఎక్కడ ఏం జరిగేది కూడా తెలియదు. అదే తండ్రి చెయ్యి పట్టుకున్నట్లయితే ఆ పిల్లోడు ఉరికిన కూడా పిల్లోడు వెనకాల తండ్రి ఉరుకుతాడు సంతోషం కొద్దీ. ఒకవేళ పిల్లోడు కనుక ఏమైనా అపాయం కలుగుతుందంటే ఎంబడే ఆ తండ్రి ఏం చేస్తాడంటే చెయ్యి పట్టుకొని లాగేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఆపుచేటువంటి అపాయంలోంచి విడిపించబడతా ఉంటారు. దేనికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు నిన్ను చెయ్యి విడవడంట. ఆయన ఎప్పుడు కూడా నీ యొక్క పక్కనే ఆయన ఉన్నాడు. నీకు ఎప్పుడు కూడా బోధిస్తూ ఉంటాడు. ఇది సరైనది కాదు, ఇది సరైనది, ఈ పని మనం చెయ్యాలి, ఈ పని మనం చేయకూడదు, ఈ సమయానికి ఇది చెయ్యాలి, ఈ సమయానికి ఇది చేయకూడదు అని ఎప్పుడు కూడా నీ వెన్నంటే ఉండి ఆయన నీకు బోధించే దేవుడుగా ఉన్నాడు. ఆయన అనేక మార్లు అలాంటి స్థితిగతులు మనం అనుభవించాము, కానీ ఆ రీతిగా మనం చేయట్లేదేమో. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను నాశనము చేయడు. అయ్యో నేను పాపంలో పోతా ఉన్నాను కదా, నీ మార్గంలో పోతా ఉన్నాను కదా, నా కుటుంబానికి వ్యతిరేకంగా, నా బంధువులకు వ్యతిరేకంగా, నా దేవునికి వ్యతిరేకంగా నీ మార్గంలో పోతా ఉన్నాను కదా, నేను దేవునికి వ్యతిరేకంగా పోతా ఉన్నాను కాబట్టి, నేను దేవుని ఆరించడం లేదు కాబట్టి, నేను మందిరికి వెళ్ళడం లేదు కాబట్టి, నాకున్న ఈ స్థితిని బట్టి, ఈ పరిస్థితిని బట్టి ఈ దేవుని నిశ్చయంగా నన్ను పతనం చేస్తాడు, ఈ విషయం నాకు తెలుసు అని మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం. ఇంకా కొంతమంది రీతిగా అనుకుంటారు, నేను ఎన్నో మార్గానే ప్రార్థన చేస్తూ ఉన్నాను, నమ్మకంగా ఉంటాను, విశ్వాసపూరితంగా ఉంటాను, చక్కటి ఆధ్యాత్మిక జీవితం కలిగి నేను జీవిస్తూ ఉన్నాను, కానీ అయినా కూడా నా ప్రార్థనలకు దేవుని యొక్క
చెవిన పడడం లేదు. ఆయనకు నా పైన కనికరమే కలగట్లేదు. నన్ను విడిచిపెట్టే ఉన్నాడు ఆయన. అందుకే నాకు ఈ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దెబ్బ వెంబడి దెబ్బ నాకు తాకుతూనే ఉందని చెప్పేసి. ఇంకా నానా రకాలుగా మాట్లాడుకునేవారు, హృదయంలో ఆలోచన చేసేవారు కూడా అనేకులుగా ఉన్నారు. అయితే ప్రియ దయచేసి మా ప్రభు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కనికరం గల దేవుడిగా నిన్ను కనికరింప నీ పైన కనికరం ఉంది కాబట్టి ఈరోజు నీకు మాటలు బోధించబడతా ఉన్నాయి. ఆయన నీ చెయ్యి విడవలేదని తెలియజేయడానికి ఈ మాటలకి బోధించబడతా ఉన్నాయి. నిన్ను నాశనము చెయ్యడు అని నీకు ఈ మాటలు వినబడతా ఉన్నాయి. ఎందుకొరకంటే దేవుడు నీ పితరులకు చేసిన ప్రతి ఒక్క ప్రమాణమును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఏంటి ఆ ప్రమాణం అంటే? నిత్య రాజ్యంలోకి నడిపించబడ్డానికి, స్వతంత్రపూర్వమైన దేశంలోకి నడిపించబడ్డానికి దేవుడు ఏదైతే మార్గమును తెలియజేసి ఉన్నాడో, ఏదైతే వాగ్దానం తెలియజేస్తున్నాడో, ఒక నిత్యంగా ఒక వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుందని ప్రభు ఈ మారు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతో మాట్లాడుతాను. మనము పాపలు ఉన్నప్పటికీ, దోషంలో ఉన్నప్పటికీ, అవిధేయకరమైన జీవితంలో ఉన్నప్పటికీ, నమ్మకమైనటువంటి యథార్థమైన జీవితం కలిగి జీవిస్తున్నప్పటికీ కూడా 2 రకాలుగా కూడా మనము కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు మనం ఉన్నట్లయితే, మనకు ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి, మన సొంత ఆలోచనలు బట్టి మనం నాశనం అయిపోతా ఉన్నాము. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయనకు కనికరం మనపైన లేదు, ఆయన ప్రేమ మనపైన లేదు. చూడు ఇక మన బ్రతుకు ఇంతే, మన ఆదరించేవారు ఎవరు లేరు, ఇక మన బ్రతుకులు ఇంతే, మనం చచ్చిపోదాం ఇక అనే ఆలోచనలో ఒకవేళ మనం ఉన్నట్లయితే, ఈ మాటలు వింటున్న నీవు ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను దేవుడు ఇప్పుడు మర్చిపోలేదు. అంటే నీతో కూడా చేసిన ఏక నిబంధనను కూడా దేవుడు మర్చిపోలేదు. ఈ యొక్క వేదిక పరంగా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. నీకు ఏది వాగ్దానం చేసి ఉన్నాడు, నీ వ్యక్తిగత జీవితంలో ఏది దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడి ఉన్నాడో, వాక్య రూపకంగా మాట్లాడి ఉన్నాడు, నువ్వు బైబిల్ పఠనం చేస్తున్న నీతో మాట్లాడి ఉన్నాడు, సేవకుల ద్వారా ఆయా రీతులుగా మాట్లాడి ఉన్నాడు, టీవీ ప్రసంగాల ద్వారా మాట్లాడి, యూట్యూబ్ ప్రసంగం ద్వారా మాట్లాడి ఉన్నాడు, వ్యక్తిగతంగా దర్శనం ద్వారా నీకైతే దర్శించి ఉన్నాడో, నీ ప్రతి వాగ్దానం, నీతో చేసిన ప్రతి ప్రమాణమును కూడా ప్రభువు మరచిపోలేదు. నిత్యంగా నీ జీవితంలో దాన్ని స్థిరపరచబోతా ఉన్నాడని ప్రభు నీతో మాట్లాడతాను. అందుకే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను కనికరం గల దేవుడను, నీ చెయ్యి నేను విడవలేదు, నిన్ను మరచిపోలేదు, నిన్ను నేను నాశనం చేయను. అనవసరంగా నువ్వు అలాంటి ఆలోచనల చేత నీ విశ్వాసమును చెరపకొనక, విశ్వాస సంబంధివై ధైర్యము తెచ్చుకొను. నేను నీ పట్ల కార్యం జరిగించబోతాను. నీకైతే నేను ప్రమాణం చేసి ఉన్నానో, ఏ ప్రమాణం కూడా నేను మరచిపోలేదని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఒకవేళ మనం ఇంకనూ కూడా అవిధేయకరమైన జీవితాల్లో ఉన్నట్లయితే, నీ జీవితం కూడా ప్రభు నాశనం చేయడం ప్రభు నీతో మాట్లాడతాను. నువ్వు రక్షణ ఉన్నప్పుడు, విశ్వాసంలో బలంగా ఉన్నప్పుడు, నీకు ఏదైతే దేవుడు తలాంతి ఇచ్చాడో, ఏదైతే నీకు ప్రణాళికను సిద్ధపరిచినాడో, ఆ ప్రణాళికను, ఆ చిత్తంను ఆయన మరచిపోలేదు. నీ పట్ల తన చిత్తం ఏదైతుందో, నీ పట్ల దీని యొక్క ప్రణాళిక ఏదైతుందో, నీతోటి దేవుడితే ప్రమాణం చేసి ఉన్నాడో, ప్రతి ప్రమాణమును కూడా, ప్రతి తలాంతును కూడా, ప్రతి చిత్తమును కూడా దేవుడు నీ పట్ల కూడా జరిగించబోతా ఉన్నాడు. మనం భక్తుల కొరకు మాట్లాడుకున్నాము, అవిధేయకరమైన జీవితంలో బ్రతుకున్న వారి కొరకు మనం మాట్లాడుతా ఉన్నాం. ఈరోజు నీ పరిస్థితి విశ్వాస సంబంధంగా ఉన్నా, లేక లోకంలో పడిపోయినప్పటికీ ఉన్నా కూడా, ఏది ఏమైనా కూడా ప్రభువు పట్ల ఏదైతే నీకు ప్రవచనం ఇచ్చి ఉన్నాడో, ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో, ఏదైతే నీకు ప్రామిస్ చేసి ఉన్నాడో, ఏది కూడా నిరర్ధకము కానేరదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది కూడా నిరర్ధకము కానేరదు. ఆయన మరచిపోలేదు నీ చేసిన వాగ్దానం, నీతో చేసిన ప్రమాణము. నిత్యంగా ఆ కార్యము జరిగించబడబోతా ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ప్రవచనాత్మకంగా వివాహం విషయంలో నీకు మాట ఇచ్చాడా? బైబిల్ పరంగా మాట ఇచ్చాడా? సేవకుల పరంగా మాట ఇచ్చాడా? అది జరగబోతా ఉన్నది. గర్భఫల విషయంలో నీకు మాట ఇచ్చాడా? అది జరగబోతా ఉన్నది. దేనికి స్తోత్రం కలుగునుగాక. ఉద్యోగపరంగా నీకు కార్యం జరగడానికి సిద్ధంగా ఉందా? మాట ఇచ్చాడా? అది జరగబోతా ఉన్నది. కుటుంబము స్థాపించబడ్డానికి, కుటుంబ వ్యవస్థ నిర్మించబడ్డానికి నీకు ప్రమాణం చేస్తున్నాడా? నిశ్చయంగా అది జరిగించబడబోతా ఉన్నది. దేనికి స్తోత్రం కలుగును. ఇప్పుడనే కాదు, పూర్వకాలం ముందు ఏ వాగ్దానం ప్రభునితో చేసినా కూడా ప్రతి వాగ్దానం కూడా దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. ఆయన నిన్ను మరువలేదు, నిన్ను విడవలేదు, నిన్ను నాశనము చేయడు. ఆయన ప్రణాళికను చేయబోతాను, సిద్ధించబోతాను, ఆయన ప్రణాళికను ముగించబోతాను. దీనికి స్తోత్రం కలుగునగాక. హృదయ జన్మ వ్యాపార అభివృద్ధి కొరకు నువ్వు చూస్తా అన్నావేమో,
ఆయా రకాలుగా శత్రుల బంధకాల్లో బంధింపబడి ఒక చక్కని మేలు కొరకు, విడుదల కొరకు, విశ్రాంతి కొరకు ఎదురు చూస్తూ ఉన్నామేమో. కోర్టు కేసుల్లో బందీవైపోయి ఎదురు చూస్తూ ఉన్నామేమో. కుటుంబంలో అల్లర్ల చేత విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నామేమో. శాంతి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నామేమో. బిడ్డల భవిష్యత్తుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నామో. ఉద్యోగాల విషయంలో కావచ్చు, బిడ్డల యొక్క చదువుల విషయంలో కావచ్చు, నువ్వు ఏ విషయంలో ఎదురు చూస్తూ ఉన్నావో నీకు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రవచన వాక్కు, ప్రతి వాగ్దానం కూడా, ప్రతి ప్రమాణం కూడా ప్రభు నెరవేర్చబోతా ఉన్నాడు. ఆయన నిన్ను విడవడు, ఆయన నిన్ను ఎడబాయలేదు. నీ పట్ల కనికరం చూపుతూ ఈ మాటలు బోధిస్తూ ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. No text found at that location. No text found at that location. Back. ఈరోజు మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా ప్రభు ఆలకించబోతా ఉన్నాడు. ప్రభు నీ పట్ల ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన సిద్ధింపబడాలి అంటే, ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే, అపవాది ప్రలోభాలకు మనము లోబడుకున్నట్లుగా జ్ఞానయుక్తంగా మనం ఉంటూ మనం ముందుకు కొనసాగాలి. అదే ప్రభు నీకు తెలియజేస్తా ఉన్నాడు. నేను కనికరం గల దేవుడను, నిన్ను విడవలేదు, నిన్ను నాశనము చేయను. నీతో ఏత ప్రమాణం చేసి ఉన్నానో ఆ ప్రమాణమును కూడా నేను మరచిపోలేదు అని ప్రభు నీ పట్ల ఏత కార్యం చేయాలని ఇష్టపడతా ఉన్నాడో ప్రతి కార్యం కూడా నిశ్చయంగా నెరవేర్చబడుతుంది. ఏత ప్రార్థన చేస్తున్నావో ప్రతి ప్రార్థన కూడా జవాబు రాబోతా ఉంది. నీ జీవిత స్థితిగతులు మార్చబడబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత చక్కని దేవుని కలిగి ఉన్నామంటే, విడువని ఎడబాయని దేవుని కలిగి ఉన్నాం. దేనికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తే ఆలకించే దేవుని మనం కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ప్రార్థన చేస్తే ఉత్తరం ఇచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదైజనమా, ప్రభువునికి అసాధ్యం అంటే ఏది కూడా లేదు. ఆయన ఏ రూపకంగా నీకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన నువ్వు నిరాశలో కృంగిపోవడానికి కాదు, నిస్పృహలో కృంగిపోవడానికి కాదు, నువ్వు పతనం కావడానికి కాదు, నువ్వు లేచి బలంగా ముందుకు సాగడానికి, ఆయన కొరకు నువ్వు నిలబడడానికి నిలబెట్టుకునే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియదైజనమా, దీనికి మహాకృప నిన్ను అలుముకుంటా ఉంది. దీనికి మహిమగల కార్యం నీ పట్ల జరిగించబడబోతా ఉన్నాయి. పదే మాటలు బోధిస్తా ఉన్నాను. మహిమగల కారం నీ పట్ల జరిగించబడబోతా ఉన్నది. ఆయన కృపామయుడు, కనుకరమయుడు, మన భయంకరమైన పరిస్థితి నుంచి మనం విడిపించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన కనుకరం చూపెట్టే దేవుడుగా ఉన్నాడు. ఒకసారి మన పూర్వస్తులు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇప్పుడు చెప్పిన లేఖన భాగ ప్రకారంగా ముందున్న కాలం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కనికరం చూపే దేవుడుగా ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా మన పట్ల కనికరం చూపరు. మనం చేసిన తప్పిదములకే కావచ్చు, మనం చేసిన అవిధకరమైన జీవితానికి కావచ్చు, ఏ ఒక్కరు కూడా క్షమించలేని స్థితిలో మనం ఉంటా ఉన్నాం. కానీ ప్రభు అయితే పడమడకునకు తూర్పుకి ఎంత దూరమో మన అతిక్రమ దేవుడు అంత దూరపరిచి ఉన్నాడంట. మనుషులే మనం అన్ని జ్ఞాపకం పెట్టుకుంటాము, హృదయంలో మంచిగా భద్రపరచుకుంటాము. పలానప్పుడు ఇది జరిగింది అని. ఇది మనుషుల స్వభావము. కానీ దైవికమైన స్వభావం ఏంటంటే, పడమనకు తూర్పుకి ఎంత దూరం అవుతుందో మన అతిక్రమణ, మన తప్పిదములు అన్నీ కూడా దేవుడు అంత దూరపరిచి ఉన్నాడు. ఆయన మరచిపోయాడు. అన్నీ కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు నీ జీవితంలో కూడా ప్రతిదాన్ని మర్చిపోయి ఉన్నాడు. ఆయనకి ఏది గుర్తుకుందంటే, ఆయనకి ఏది మర్చిపోలేదంటే, నీతో చేసిన ప్రమాణం మాత్రమే మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతో చేసిన నిబంధన మర్చిపోలేదు. ఆయనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో దక్కన దేవుని కలిగి ఉన్నామమ్మా. మనమైతే అన్ని మేలు మర్చిపోతాము, కీడు మాత్రం గుర్తుపెట్టుకుంటాం. కానీ దేవునికున్న స్వభావం చూడండి దైవజనమా. ఆయన సమస్తమైన కీడును, పాపము, దోషముతో మరచిపోయి మనకి ఏదైతే మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాడో ఆ మేలు మాత్రమే తాను గుర్తుపెట్టుకోవడం జరిగింది. అలాంటి చక్కటి స్వభావం కలిగిన చక్కటి దేవుని మనం కలిగి ఉన్నాం. అదే రీతిగా మనము కూడా ఉండాలి. అప్పుడే మన దేవుని పిల్లలుగా పిలువబడతాం, కుమారులుగా ఈ ప్రపంచమునకు మనం కనబడతాం. అదే దేవుని చిత్తం, అదే దేవుని ప్రణాళిక. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ఎవరిలో అయితే ప్రేమ నిలిచి ఉంటుందో వారిలో దేవుడు ఉంటాడని, నివసిస్తాడని ఇదిగో 1 యోహాను పత్రికలో స్పష్టంగా రాయబడి ఉంది. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ మన ప్రేమ కలిగి లేకపోయినట్లయితే ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆ రీతికి మనం ముందుకు సాగుదాం. దీనికి వాగ్దానం ప్రభు నిశ్చయంగా మన జీవితాల్లో
నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములయ్యా. అయ్యా, ఈరోజు తన్ని చక్కటి వాక్యత మీరు మాతో మాట్లాడారే, నీకు వందములయ్యా. విత్తబడిన లేఖన భాగం ప్రభు నిశ్చయంగా నాతో మాట్లాడినందుకు వందలు. నన్ను ప్రభువా నిజంగా నా పైన కనికరం చూస్తూ ప్రభు నన్ను విడివలేదు, నన్ను నాశనం చేయట్లేదు, ఇదిగో నాతో చేసిన నిబంధన మీరు మరచిపోలేదు అని ప్రభా చక్కటి మాటల చేత ప్రభా మీరు మాతో మాట్లాడారయ్యా. మీరు మాట్లాడుతున్న మాటను బట్టి నిన్ను స్తుతిస్తూ కనపరుస్తుంది ప్రభువా. అవునయ్యా, నువ్వు ప్రేమించే దేవుడిగా ఉన్నావు ప్రభా, కృప చూపే దేవుడిగా ఉన్నావు ప్రభా, మేలు చేసే దేవుడిగా ఉన్నావు ప్రభా, నీకు వందనాలయ్యా. కానీ మేము మాత్రమే ప్రభా నీకు ప్రేమను, నీకు ఆప్యాయతను ప్రభా, నీ దయను, నీకు కనికరం ఉన్న ప్రభా తన్ని మేము కొన్ని క్షణములు ప్రభా తన్ని కష్టమును ఓర్చుకోక నా తండ్రి మాకు అనుకూలమైనటువంటి మార్గంలో, సులువైన మార్గంలో మేము వెళుతూ ప్రభు నష్టమును తెచ్చుకుంటున్నాం ప్రభు, కష్టమును తెచ్చుకుంటున్నాం ప్రభు. ఆ రీతిగా కాక నా ప్రభు, కష్టమైన నష్టమైన ప్రభు, ఈ రీతిగా తండ్రి నమ్మకంగా ప్రభు నీలో ముందుకు సాగుటకు సహాయం తెచ్చింది ప్రభు. చివరి లేఖన ప్రకారంగా నా ప్రభు మాత ఏదైతే నిబంధన చేసిన, అయితే ప్రామిస్ చేసిన ప్రభు అది మరచిపోలేదన్నావు ప్రభు, నీకు స్తోత్రం తండ్రి. నిరీక్షణ గలవారిగా అతను ఎదురు చూస్తూ ముందు పోవడం కృప చూపండి తండ్రి. నిశ్చయంగా ప్రభుని ఎందుకు పెట్టుకుని నిరీక్షణ ప్రభు మళ్ళీ సిగ్గుపరచనేదోనే ప్రభు బ్రహ్మపత్రిక సెలవిస్తుంది ప్రభు, నీకు వందనం లేదు. అవునయ్యా, నిశ్చయంగా అతని నిన్ను నిరీక్షణ పెట్టుకుని ఏక భక్తులు కూడా నా తండ్రి వారు అవమానించబడలేదు ప్రభు, సిగ్గుపడలేదు ప్రభు, నీకు వందలు. వారు తండ్రి సింహాసనం ఎక్కి ఉన్నారు ప్రభు, ప్రపంచ చరిత్రకు ఎక్కి ఉన్నారు ప్రభు, నీకు వందములే. నేను కూడా రీతికి చరిత్రకు ఎక్కాలి అని ప్రభు, నేను సింహాసనకి ఎక్కాలని ప్రభువా నా పట్ల చూపుతున్న కృపను బట్టి స్తుతిస్తూ గణపరుస్తున్నా ప్రభా. నీ వీళ్ళందరూ కూడా తన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నా తల్లి ఇదిగో ప్రభువా ప్రార్థన చేయగా తండ్రి ఆ గ్యాస్ ట్రబుల్ నుంచి విడిపించడానికి నీకు వందనం తెలియజేస్తున్నా ప్రభా. ఆ కుమారుని బట్టి ప్రభా నీకు స్తుతిస్తూ గణపరుస్తున్నా ప్రభు, విడుదల బట్టి స్వస్థతని బట్టి నీకు వందనం తెలియజేస్తున్నా ప్రభా. ఇంకొక తండ్రి ఆ ప్రేగుల్లో ప్రభా ఎవరికైతే నా తండ్రి ఆ క్యాన్సర్ కణములు ఉన్నాయి నా ప్రభా, నీ అధికారం గల నామూల ప్రభా అట్టి వ్యాధులోంచి కూడా విడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా ప్రభా. నీ నామం సర్వ రోగములను కూడా నయము చేస్తుంది ప్రభు. అంత ఉన్నతమైనటువంటి నామం ప్రభు, అంత ఉన్నతమైన నామం బట్టి మేము ప్రార్థన చేస్తాం ప్రభు. నీ నామం విశ్వాసం ఉంచుతూ తండ్రి ఆ క్యాన్సర్ కళ్ళ నుంచి విడిపించండి ప్రభు, డెలివరెన్స్ మీరు అనుగ్రహించండి. ఇప్పుడే యేసు అధికారం నామంలో ఆ దేహంలో ఉన్నటువంటి ఒక ప్రేగుల్లో ప్రభువ నీ బలమైన సన్నిధి ప్రవాహము కావాలి ప్రభు, నీ రక్తం ప్రవహించాలి ప్రభు. అంధకార సాతాను శక్తులను యావత్తు తండ్రి మీరు హతము చేయని ప్రభు, సాతాను బంధకాల్లో వచ్చిన ప్రభు ఆ బిడ్డను మీరు విడిపించండి ప్రభు, నీకే వందనం తెలుసుకుంటున్నాము తండ్రి. నువ్వు విడిపించే దేవుడుగా ఉన్నావు ప్రభు తండ్రి, స్వస్థనిచ్చే దేవుడుగా ఉన్నావు ప్రభు తండ్రి. బంధకాల నుంచి తండ్రి విడిపించే దేవుడుగా నీవు ఉంటుండగా నా తండ్రి ఆ వ్యాధి అన్న బంధకంలో నుంచి నా తండ్రి, అపవాది చేతుల్లోంచి నా తండ్రి ఆ కుమారు మీరు విడిపించండి యేసు అధికారం గల నామలో. హలబలు హిరియలా సర్ర కరాబలూరి కరియలా బలా హయ్యలా సర్ర కరాబలూరి కరియలా బలా. తండ్రి కుమారుడికి వ్యతిరేకంగా నా అతని ఏక దుష్ట శక్తులు కూడా నా అతని పని చేయకుండా తన సమస్తం హతము చేసి ప్రభు కంప్లీట్ డెలివరెన్స్ ప్రభు కుమారుడికి అనుగ్రహించి వారు తండ్రి తిరుగులేని ఒక సాక్షిగా ప్రభు నీ నాములు వారి చేతులకు ఎక్కుట సహాయం దయచేసి మీరే మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తా ప్రభు, నీకు వందనాలు. వారి కుటుంబ శాంతి సమాధానం అనుగ్రహించి వీళ్ళు కావాల్సిన ఆర్థికంగా ఆరోగ్యంగా కావాల్సిన ప్రతి ఒక్క వనరులను మీరు సిద్ధపరచాల్సిందిగా ప్రార్థిస్తున్న ప్రభు, నీకు వందములయ్యా. ఇంకొన ప్రభుత్వాన్ని కోర్టుకి ఇస్తున్న వారు విడిపించని ప్రభుత్వాన్ని వివాహ సంబంధాలకు ఎదురు చేస్తే వారు మంచి సంబంధం అనుగ్రహించాల్సిందిగా ప్రార్థన చేయటం ప్రభు, నీకు వందములయ్యా. నీ గొప్ప మేలు చేత నింపవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు, నీకు వందములయ్యా. ఆశ్చర్యగడానికి వందములు తన్ని ఆలోచనకర్తనికి వందం తెలియజేస్తున్నాను. గర్భాలు గురి ఎదురు చూస్తే వారు మీరు జ్ఞాపేస్తున్నారు, గర్భములను తెరవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ప్రభువా, నువ్వు మర్చిపోలేని దేవుడో ప్రభు, నీకు వందములయ్యా. నీ బిడ్డకి అనేకులు నా తన్ని మాట్లాడో ప్రభా, ఉద్యోగుల విషయంలో గారు గర్భఫల విషయంలో ప్రభా, తన్ని వివాహ సంబంధాల విషయంలో మాట్లాడో ప్రభా, ప్రవచన మితి ప్రభా, ప్రతి ప్రవచన వాక్కు నెరవేర్చబడాలి ప్రభా. ఇదే తన ఈ ఛానల్లో ప్రభా తను వారి సాక్ష్యాలు తన్ని మేము వినాలి ప్రభా. నిన్ను మహిపరచ కృప చేత నీవే నింపి ప్రభా, నువ్వు సాధ్యం తను సాధ్యం చేసే దేవుడు నీ ప్రభా. ఇంకో ప్రజలందరూ కూడా తెలుసుకున్న ప్రభా నీ సాక్షులు జీవించకు సహాయం తెచ్చిన ప్రభా. ఇంకే తల్లి నా ప్రభు తల్లి బిడ్డకు చదువుల కొరకు తన్ని ఆయాసపడుతున్న ప్రభా, పోరాటం చేస్తుంది నా ప్రభా. తల్లి యొక్క కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ కుమార్తె మంచి ఆయుష్ను ఐరారోగ్యం ఇచ్చిన ప్రభు, బలము శక్తిని నింపండి ప్రభు, నీకు మిమ్మలయ్య.
మంచి డెలివరెన్స్ ప్రభు మీరు అనుగ్రహించి తన చక్క హాస్పిటల్కి సహాయం తెచ్చని నీ గొప్ప మేలు చేత నింపాల్సిందిగా ప్రార్థన చేయటం ప్రభు నీకు వందములయ్యా. ఉద్యోగుల కొరకు ఏ తల్లి ప్రార్థన చేస్తుందో ప్రభు దక్క తల్లి కుమార్తె ప్రభు మా ఉద్యోగ విషయంలో మరో మార్గము తెరవండి తండ్రి. అద్భుతమైన చక్కని కార్యం జరిగిన మాట ఇచ్చిన దేవుడు ప్రభు, మరిచిపోలేని దేవుడుగా నువ్వు ఉన్నావు ప్రభు, కృప చూపే దేవుడుగా ఉన్నావు ప్రభు, తను చేయి విడివని దేవుడుగా ఉన్నావే నీకు వందనం తెలుసుకుంటున్నా ప్రభు. నీ బిడ్డల ప్రభు ఇచ్చిన ప్రవచన వాక్కు నెరవేర్చబడాలి ప్రభు, వాహన విషయంలో ప్రభు ప్రవచనం నెరవేర్చబడాలి ప్రభు నీకు వందనం. రెండంతల మేలు ప్రభు నింపబడాలి ప్రభు నీకు వందములయ్యా. మరి సంతానము దీవించబడాలి ప్రభు నీకు వందనం తెలియజేస్తున్నాను ప్రభు. ఉద్యోగ విషయంలో ప్రభు తను ఒక నూతన గృహం విషయంలో కూడా నాతని నువ్వు కారం జరిగించనయ్యా. నువ్వు ప్రతిదీ తెలియజేసిన దేవుడు ప్రభు నీకు వందనం. నీ కారం గురు బిడ్డలు ఎదురు చూస్తున్నది నా ప్రభు. సమస్తమైన అడ్డులు ఆటంకాలన్నీ కూడా యేసు అధికారం గల నామములో కొట్టివేస్తుంటున్నాము తండ్రి నీకు వందనం తెలియజేస్తుంటున్నా ప్రభు. సంతానం రిలీజన్ నీ భర్త రక్షణ నడిపించిన విశ్వాసాలు బలపరచనయ్య నీకు వందనం తెలియజేస్తుంది. అక్కల ప్రభు తన్ని అనుకుడు జ్ఞాపకం వేసుకుని బ్లెస్ చేయండి ప్రభు నీకు వందములయ్యా. నీ గొప్ప మేలు చేత నింపని ప్రభు, రాకపో సన్నిధితో దయచేయండి ప్రభువా. సంతానం బ్లెస్ చేయండి ప్రభు నీకు వందములు తెలియజేస్తున్నాయా. నీకు స్తోత్రం తెలియజేస్తున్నాను. ఇంకా తన ఆయా రీతులుగా నా ప్రవేశని ప్రార్థన విన్నప్పుడు తెలియజేస్తున్నా ప్రభు. ప్రతి కుటుంబం బ్లెస్ చేయండి, దీవించి వర్ధనింపజేయండి ప్రభు. ఈ పరిచయ కూడా తన్ని ఎత్తిపట్టి నీ నామానికి మహిమ తెచ్చుకునవలసిందిగా ప్రార్థన చేస్తుంది. ఈ పరిచయ కొరకు నా తన్ని మాకు ఎంతో సహకరిస్తున్నట్టు నా తన్ని సలముఖం మీరు జ్ఞాపకం చేసుకునే వారిని దీవించని ఆశీర్వదించిన ప్రభు. ఎప్పుడు కూడా నా తల్లికి పరిచయకు నా తండ్రి వరైతగా తండ్రి వారి చేతునిస్తూ ప్రభు మనతో ధైర్యపరుస్తున్నాము, బలపరుస్తున్నా ప్రభు. వారి ముందు సాగుతున్నాయి నా తన బిడ్డకు ఉద్యోగములు తని మీరు బ్లెస్ చేయండి తండ్రి. నువ్వు అనేక విధంగా బిడ్డతో మీరు మాట్లాడారు ప్రభు నీకు వందములయ్యా. అప్పుడు మీరు బ్లెస్ చేయని ప్రభు, ఉన్నతమైన స్థానం నడిపించలే ప్రభు. శత్రు కోటగొడలు కూల్చివేయండి ప్రభు నీకు వందములయ్యా. అందరి ఇతర ప్రభుత్వాలుగా నిలబెట్టండి తండ్రి. కోటను నిలబెట్టి బలమైన కార్యములు ప్రభాని మీరే పూనుకొని మహిమ మీరే పొందుకోవాల్సింది. ఆరు బిడ్డలకు ఆరోగ్య అస్వస్థలను తొలగించవలసిందిగా ప్రార్థన చేస్తూ మంచి వేలుచేత నింపాల్సిందిగా ప్రార్థన చేస్తూ కుటుంబాన్ని ప్రభుత్వం దీవిస్తూ ఆశీర్వదిస్తూ తన ప్రార్థనలను పదకొండు కూడా నా తన దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రభు యేసు అధికారం గల నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుళ్ళన్నీ కూడా ధారాళంగా దీవించి ఆశీర్వదించి